అసలు ఈ లెక్కలు చెప్పడము పెట్టడము ఎవరు రాసిస్తుండారో ఊరికి వచ్చినదంతా చదువుకుంటూ పెట్టుకుంటూ 2014-15 నుంచి 2018-19 చూస్తే భారతదేశ పూర్తి స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రిబ్యూషన్ ఎంత, మన భాగం ఎంత? భారతదేశ స్థూల ఉత్పత్తిలో జీడిపిలో 2014-15 నుంచి 18-19 వరకు చూస్తే 4.47% అండి. 2019-20 నుంచి 23-24 మాకు పరిపాలన రాదు కదా, మీ ప్రకారం రాదు కదా, కానీ మాకు పరిపాలన రాకున్నా కూడా 4.83% పోయినా. ఎందుకు ఇది లెక్క? కోవిడ్ అనేది 2019-24లో చూస్తే భారతదేశానికి ఉంది, మనకు ఉంది. 2014-15 నుంచి 19 వరకు భారతదేశానికి కోవిడ్ లేదు, మీకు లేదు. కాబట్టి లెక్కేస్తే 4.2. మీకంటే బెటరా కాదా? ఇది కాకుండా ఇప్పుడు ఏది ఏమైనా కూడా ఎక్కడ పోయింది మీరు చూస్తేనేమో కంప్లీట్గా బ్రహ్మాండంగా అసలు సంపద సృష్టి స్టార్ట్ అయిపోయింది, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటుంటారు. మళ్ళీ అంత ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. మీరు చూడండి, అసలు దీని మీదనే మీరు యాక్చువల్గా ఎలక్షన్ ప్రధానంగా గెలిచినది. సూపర్ 6 దీంట్లో ఇంతవరకు అమలైనది 1 ఇయర్గా ఏది? అదే అర్ధ దీపము, పావు దీపము, 1 సిలిండరు. అది తప్పితే ఇప్పుడు ఈ సంవత్సరము అంటే పోయినసారి కూడా ఈ 2 అనౌన్స్ చేసినారు. ఏది? తల్లికి వందనం పోయినసారి అనౌన్స్ చేసినారు, రైతు భరోసా ఏమంటారు అన్నదాత సుఖీభవ పోయినసారి అనౌన్స్ చేసినారు, ఇంతవరకు జరగలే. సో ఈ రోజు చూస్తే ఎక్కడుంది? ఇంతవరకు అయితే ఏం రాలే మరి. కానీ సూపర్ 6 మాత్రం బ్రహ్మాండంగా దీన్ని బేస్ చేసుకొని అసలు ఇంటింటికి తిరిగి మొత్తం అవి పెట్టి ఇవి పెట్టి రకరకాలుగా చేసిన అనమాట. ఇంకా దాని తర్వాత ఇవి కూడా మళ్ళా ఉమ్మడి మేనిఫెస్టో. ఎందుకో నేను ఈరోజు గమనించిన కదా, దాన్ని నిశ్శబ్దంగా ఉన్నారు అసెంబ్లీలో కూడా, ఎవరిలో చలనం లేదు, ఆ ఉత్సాహము ఊపు కనపడ్డంలే, అంత డల్గా ఉన్నారనమాట. ప్రజాగలం ఎందుకు ఇంకా ఇవన్నీ కదా ఈ ప్రజాగలం. దీంట్లో ఏమేమి ఇచ్చినారో మరి. దాంట్లో కూడా ముందు మాట తర్వాత ఫస్ట్ చాలా ఉన్నాయి లోపల. ఫస్ట్ స్టార్టింగే సూపర్ 6 యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి వచ్చింది ఎవరికన్నా? స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇంతవరకు అయితే ఎవరికి రాలే. ఓసారి బడ్జెట్లో పెట్టి కూడా ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం ఇంతవరకు ఎవరికి రాలే, ఇంతకుముందు బడ్జెట్లో పెట్టి కూడా. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. ఆడవాళ్ళు అయితే ఎంత ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు. మాతో నిజం చెప్పాలంటే ఎన్నో పనులు చేసి ఎంతో బాగుండి ఎంతో బాగా పలకరించే వాళ్ళు కూడా ఆ టైం వచ్చేటప్పటికి అందరికి తల ఇట్లా దింపుకుంటుంటారు అనమాట. ఎందుకంటే 1500. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంతవరకు రాలే. 3 గ్యాస్ సిలిండర్ దాంట్లో ఒకటి వచ్చింది. చూద్దాం ఆ తర్వాత. సరే, ఈ ప్రకారంగా మీరు ఈ 25-26లో ఏమని రాసినారండి? ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు అందించే కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్విస్తున్నాను. అదే అంటే ఎందుకు ఎక్కడే కానీ ఫిగర్ రాయడంలే. లాస్ట్ టైం అంతే, ఈసారి అంతే, ఫిగర్ రాదు. ఇది తల్లికి వందనం కూడా చూడండి. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇది అమలు చేసేది కరెక్ట్ ఉంటే గాన ఎంత గర్వంగా నేను 12,450 కోట్లు కేటాయిస్తున్నాను అధ్యక్ష, గర్వంగా ప్రతి ఒక్కరికి ఇన్ని లక్షల మందికి రేపు పొద్దున ఇవ్వబోతున్నాం సో అండ్ సో నెల అంటాం కదా. అది రాదు. ఎందుకంటే తల్లికి వందనము దాని కేటాయింపులు కూడా చూస్తే బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో చూస్తేనేమో 9,600 ఎంతనో చూపించినారు బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో. కానీ ఈ లెక్కేస్తే మేము ఈ మెకనాజ్ గోల్డ్ కదా ప్రతి ఒక్కటి వేలల్లో లక్షల్లో ఇస్తారు, చాలా ఎతికెతికి చూడాలన్నమాట. దాంట్లో తల్లికి వందనం 9,407 కోట్లు చూపించినారు. కానీ మేము లెక్కేస్తే మొత్తము అలొకేషన్స్ లో 8,278 కోట్లు మాత్రమే కనపడుతుంది. 8,278. కానీ వాస్తవానికి యాక్చువల్గా అవసరం ఎంత? 12,450 కోట్లు అవసరం ఉంది. ఎందుకంటే తల్లికి వందనము 80 సింపుల్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కదా, దాని డేటా కలెక్షన్ ఏముంది? సింపుల్ కదా. 83 లక్షల పిల్లలు చదువుతున్నారు, మనకు తెలుసు. 83 లక్షల పిల్లలు చదువుతున్నారు. 15,000 రూపాయల లెక్క ప్రకారం ఇస్తే 12,450 కోట్లు కావాలా? 12,450 కోట్లు అయితే ఈ పెట్టలేదు, 9,400 పెడుతున్నారు. 9,400 పెట్టినారు కానీ లోపల అలొకేషన్స్ లో 8,278 కనపడుతుంది. ఈ ప్రకారం అయితే కేవలం 55 లక్షల పిల్లలకు మాత్రమే ఇవన్నీకి అవుతుంది. అంటే కోస్తారా? ఏమన్నా కోసే ఉద్దేశం ఏమన్నా ఉందే?
వాలంటీర్లకైతే ఆయన ఎవరు చాలా ఒక్కటే ఎంత ఫాస్ట్గా పాపులర్ అయిన వ్యక్తి, నీకు 15 ఎవరు నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఇంత ఫాస్ట్గా పాపులారిటీ వచ్చిన వ్యక్తి ఆయన్ని అనుకుంటా, గౌరవ మంత్రివర్యులు. వాలంటీర్లకు అమ్మా నీకమ్మా డోంట్ వరీ మేము వచ్చేస్తున్నాం, నీకు 10,000 వచ్చిన ₹1 అన్న. అసలు ఉన్నారు అసలు ఉద్యోగాలు వాలంటీర్లు. అప్పు చూస్తే దాంట్లో ఏమని రాస్తారు తెలిసిన అప్పు అసలు జనవరి ఆఖరికి 82,738 కోట్లు ఆల్రెడీ అప్పు అయింది. జనవరి ఆఖరికి 82,738 కోట్లు. కానీ బుక్లో ఏం రాస్తారు తెలిసిన 73,362 అంటే 10,000 కోట్లు ఇప్పుడు కట్టబోతున్నారు రివర్స్. అంటే 10,000 కోట్లు వాపస్ ఫిబ్రవరి మార్చిలో 10,000 కోట్లు సంపద సృష్టి వాపస్ తిరిగి అప్పును కడతారనమాట. ఏంటి అసలు లెక్కలకు దానిలకు ఏమన్నా పొంతనుందా? క్యాపిటల్ ఎక్స్పెండిచరు అసలు మూలధనం వ్యయము మీకు రానే రాదు, మీరు అల్లకల్లోలం చేసినాంలే. మీరు 24,072 కోట్లు అని చెప్పి మీరు రాసి పోయిన సంవత్సరం ఇంతవరకు ఖర్చు పెట్టినది 10,850 కోట్లు. అంటే ఈ 2 నెలల లోపల ఇప్పుడు మీరు మళ్ళీ 12,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు, 13,000 కోట్లు. ఎట్లండి ఇది?